గుంటూరు జిల్లా బాపట్లలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో బాపట్ల ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతికి ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం గౌరవ ఉపసభాపతి కోన రఘుపతికి ముస్లిం ఐక్యవేదిక తరపున ముస్లిం సోదరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు, యువనేత కోన నిఖిల్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవని కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సోదరుడికి అంజద్ బాషాకి కడప శాసనసభ్యుడికి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. సరే, ఆ కుటుంబంలో ముస్లిం సోదరులు ఏ రకంగా ఉపయోగపడ్డారో, ఆ కుటుంబం ఏ రకంగా మన గురించి ఆలోచిస్తుంది, అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మనం అనుభవపూర్వకంగా మనకి తెలిసిన విషయమే. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ మాత్రం తక్కువ ఆలోచించేటట్టు మన గురించి ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఈరోజు దాదాపు మరి ఇబ్బంది ఆయన్ని తీసుకుని వచ్చి మరి ఆయన ఎమ్మెల్సీ గారు ఇచ్చి ఆయన గౌరవించుకున్నాడు. ఒక్కొక్క సీట్ ఇస్తే ఓడిపోతే దాన్ని మళ్ళా తీసుకొచ్చి ఎమ్మెల్సీ కూర్చోబెట్టాడు. ఖచ్చితంగా బాపట్ల అభివృద్ధి చెందుతుందని మేము అందరూ కూడా నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఎవరంటే వాళ్ళు నిలబడతారు, ఒక్కో మందికి కూడా గట్టిగా వీళ్ళందరూ కూడా కలిగి ఏ ఇబ్బంది దేనికి భయపడాల్సిన లేదు. దానివల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. తప్పకుండా 40 సంవత్సరాల దగ్గర తక్కువ వయసులో ఆలోచన చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే విధిగా వాళ్ళు వేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఒక ఆరోగ్యమైనటువంటి ఆనందమైనటువంటి బాపట్లని బాగుపడిలాగా చేసుకుంటూ మన అందరి సంస్కృతిని, మనందరి మరి ప్రత్యేకతని కాపాడుకునేటువంటి క్రమంలో ప్రత్యేకంగా ఇక్కడ బాపట్లటువంటి ముస్లిం సోదరులు వారందరికీ తరఫున వాళ్ళ అంజుమన్ ఇస్లామియా మరి అధ్యక్షుడు జిలానీ గారి మరి వాళ్ళ దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు కుమారెడ్డి గారిని అంచెలుగా చాలా కాలంగా అనుభవం